ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్ లవ్ పార్ట్ 44. నా గుండెలపై తన్నిన నీకు ఈ మాటలే సరైన శిక్ష అని చెప్పి గేటు దాటేశారు రాజారెడ్డి. వికాస్ మోకాళ్ళపై జారిపోయి ఆమెను గుండెలకి హత్తుకోవడంతో, మీరు నాతో ఉండద్దు వికాస్ గారు, మా డాడీ మాటలు మంచివి కాదని దూరం జరుగుతుంటే వికాస్ లోపలికి తీసుకెళ్ళు అన్నాడు విరాట్. అతని వైపు బాధగా చూసి లోపలికి వెళ్ళిపోవడంతో నెమ్మదిగా లోపలికి జారుకుంటున్న కేశవ్ భుజంపై చేతిని వేసి ఆపేశాడు. లీవ్ విరాట్, నిద్ర వస్తోందని చెప్పాడు సీరియస్గా. డిస్కషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉండాలి నువ్వు చెప్పి అందరి వైపు చూశాడు. ఇంతలో వరీణ్య పరుగున లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్తో బయటకు వచ్చి, బ్లడ్ లాస్ అవుతోంది, ఇది కంప్లీట్ అయ్యాక మాట్లాడుకుంటూ పంట కింద ఏడుపు నాపుతూ క్లీన్ చేసి బ్యాండేజ్ వేసింది. కనురెప్ప వేయడం మరచి ఆమె కన్నీళ్ళని ఎంజాయ్ చేస్తున్నాడు మిస్టర్ అరోగంట్ లెక్చరర్ సార్. విరాట్ వైపు బేలగా చూసి లోపలికి వెళ్ళిపోయింది వరేణ్య. అందరూ లోపలికి వెళ్ళాక కేశవ్ షోల్డర్ని నొక్కిస్తూ, ఈ తొక్కలో ప్లాన్స్ వేస్తే సక్సెస్ అవుతాయి అనుకుంటున్నావా అన్నాడు సైడ్ స్మైల్ ఇస్తూ. నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. అయినో దీన్ని వెనుకొనటానికి కారణం నువ్వే అని. వాళ్ళకి పెళ్ళెప్పుడు జరిగింది? నిన్న నైట్ అంటూ తన ఫోన్లో సర్టిఫికేట్ని చూపించాడు విరాట్. రిజిస్టర్ మ్యారేజ్ సర్టిఫికేషన్, ఇది ఎప్పుడు వచ్చింది? ఆశ్చర్యం కాదు, షాకింగ్గా అడిగాడు కేశవ్. 4 hours బ్యాక్ వచ్చింది మిస్టర్ కేశవ్. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే నీకేం యూజ్ ఉంటుందని చెంపతట్టి వెళ్ళిపోయాడు విరాట్. అప్పటి వరకు సైలెంట్గా ఉన్నవాడు కోపంతో ఊగిపోతూ కామిని రూమ్కి వెళ్ళాడు. అవుట్ సైడ్ ఆ గోల్ ఏంటి బాస్? చక్, ప్లాన్ మొత్తం స్పాయిల్ చేశాడు కామి. ఎవరు? విరాట్. క్లారిటీగా చెప్పండి బాస్. ఆ వాసవిని సైడ్ చేయడానికి దాని బాబును పిలిస్తే వీడు తెలివిగా వాళ్ళిద్దరికీ దొంగ పెళ్లి చేసేశాడు. వాడేమో తిట్టుకుంటూ పోయాడు. షట్ బ్లడీ ఇడియట్ అన్నాడు ఆవేశంగా. విరాట్ బ్రెయిన్ గురించి తెలిసి కూడా నువ్వు ఇంత కూల్ ప్లాన్ వేశావా బాస్? థింక్ బిగ్ అంది. ఆమెకు విసుగు లుక్కిచ్చి తన రూమ్కి వెళ్ళి తగిలిన దెబ్బకి మందు పొట్టలోకి పోసుకొని బెడ్కి అడ్డంగా పడిపోయాడు. విరాట్ చేయి అడ్డు పెట్టకపోతే ఏం జరిగేదో తెలుసు కాబట్టి అతన్ని ఏమనలేక పెయిన్ కిల్లర్ ఇచ్చారు వాణి. ఐఎమ్ ఓకే మామ్. మాట్లాడుకో, కొట్టేస్తాను కన్నయ్య. ఎంత రక్తం పోయిందో తెలుసా? ఏడుపుని ఆపుకుంటూ చెప్పారు. ఉఫ్, ఇప్పటికే లేట్ అయింది, నిద్రపో మామ్ అంటూ ఆవిడని రూమ్లో వదిలి తన రూమ్కి వెళ్ళేసరికి సీలింగ్ని చూస్తూ కనిపించింది పొట్టి పిచ్చుక. పొట్టి, స్టార్ట్ చేద్దామా అన్నాడు ఐవింగ్ చేస్తూ. హా విరాట్. అరిచి గోల్ చేస్తుందని అనుకున్నాడు. బట్ ఆమె రియాక్షన్కి వరిని ఏడుస్తుందని అర్థమై లైట్ ఆన్ చేసి ఆమెని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అప్పటి వరకు ఆగిన దుఃఖాన్ని కాపలేక జల జల కన్నీళ్లు రాల్చేస్తూ, ఎందుకు ఇలాంటి పని చేశావు విరాట్? నీకేమైనా అయ్యుంటే ఒకసారి కూడా నేను గుర్తు రాలేదా అని వెతుకు. ఇప్పుడేం జరిగిందే? అరచెయ్యి చీరేసింది. ఏమైందంటావేంటి? జస్ట్ చిన్నదే ఇది. నో, నా వరకు చిన్నది కాదు. ఇంకోసారి నీ బ్లడ్ డ్రాప్ బయటకు రావాలి. నీతో ఎప్పటికీ మాట్లాడను అంది వార్నింగ్ టోన్లో. ఓకే పొట్టి మేడం, నా ఒడిలో పడుకుంటావా? జో కొడతాను. ఏం చెప్పాను నీకు? హ్యాండ్ పెయిన్. ఇది ఒక రీజన్లా చూపించి తప్పించుకోలేవు అంటూ ఆమెపై చేరిపోయాడు. బట్ బరువు పడకుండా ఆపుకున్నప్పుడు చేతిపై ప్రెషర్ పడటంతో అతని ఫేస్లో బాధని పసిగట్టి విరాట్ని వెనక్కి నెట్టి పెదవులు కలిపేసింది. ఒకానొక సమయంలో ఊపిరి ఆపేస్తూ మళ్ళీ తన ఊపిరిని అందిస్తూ వరేణ్యని మరింతగా పొదుముకున్నాడు విరాట్. ఒకరి పెదవుల్లో మధువుని మరొకరు అందుకుని ఇక తన వల్ల కాక గుండెలపై వాలిపోయింది. ఓపెన్ ద బెల్ట్ పొట్టి. చి, బుద్ధుందే విరాట్, నేను చిన్నపిల్లని, ఎలాంటి పనులు నా వల్ల కాదంటూ అతని చేతిపై తల పెట్టుకుని
కాలు చెయ్యి అతనిపై పడేసి బియడ్ని చిన్నగా నిమిరింది. విరాట్ ఆమె తల నిమురుతూ కళ్ళు మూసుకున్నాడు. కాసేపటి తర్వాత వారిరువురి మధ్య మౌనం రాజ్యమేలింది ఆ గదిలో. వరేణ్యనే తేరుకుంటూ, విరాట్, పడుకున్నావా అంది. లేదే, నాకు నిద్ర రావట్లేదు. ఏమైనా విషయాలు మాట్లాడొచ్చు కదా అని లో వాయిస్తో చెప్పింది. హౌ జావా వర్క్? అతను నోరు మూసేసి కోపంగా చూస్తూ, విరాట్ సార్, నాకు నా మొగుడితో మాట్లాడాలనుంది. మీరు బయటకు రావాల్సిన అవసరం లేదు. మూసుకుని పడుకోండి అంది ఉక్రోషంగా. ఆమెను సింగిల్ చేత్తో మీదకి తీసుకొచ్చి మాటలు వద్దే కొట్టి, ఈ ఫీలింగ్ బాగుంది, ఎంజాయ్ చేయనివ్వు అన్నాడు. అతని గుండెలపై మళ్ళీ తలపెట్టుకుంటూ, ఇక నుండి నీపై కాలు చేయి వేసుకుని పడుకుంటాను విరాట్. ఇబ్బందిగా ఉన్నా అడ్జస్ట్ చేసుకో అంది చిన్నగా. పెళ్ళాం అలా ఉంటే వద్దనేవాడు మొగుడవ్వడే పొట్టి అని తనకి సర్దుకుంటూ చెప్పాడు. కట్టైన చేతిని దూరంగా పెట్టి ఇద్దరికీ బెడ్షీట్ కప్పి వెచ్చగా అతని గుండెలపైనే నిద్రలోకి జారుకుంది వరేణ్య. చూడగానే ఇష్టపడ్డాడు. అబద్ధంతో ఆమె సాహచర్యంలో తన స్ట్రెస్ని దూరం చేసుకున్నాడు. ఫైనల్లీ తన ప్రేమని గెలిపించుకుని సతిగా మార్చుకున్నాడు. ఒక మగవాడి లైఫ్లో ఇంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది? విరాట్ కూడా ఇదే హ్యాపీనెస్లో ఉన్నాడు. బయట ఎంత స్ట్రెస్లో ఉన్నా తామిద్దరూ ఉన్నప్పుడు మాత్రం వరేణ్య అమాయకత్వాన్ని చూసి ఏమైనా చేసేయాలనిపిస్తుంది విరాట్కి. ఆమె ఊపిరిలో మార్పు తెలిసాక బెడ్ లైట్ కూడా ఆర్పేసి నిద్రలోకి జారుకున్నాడు. వని వచ్చి వారం రోజులైంది. ఎక్కడికి పోయావే అంది దమయంతి. ప్రశాంతంగా నా ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వెళ్ళానాంటీ. నా డార్లింగ్ సమీర్ ఎక్కడని అడిగింది వనిత. వాడు బయటకు వెళ్తాడు వస్తాడు, లోపలే ఉంటాడు. నాకు భయమేస్తుంది అన్నారు ఆవిడ. నేను మాట్లాడుతాను ఆంటీ అంటూ లోపలికి వెళ్ళిన ఆమెకి రూమ్ నిండా సిగరెట్ పొగ కనిపించి, వాట్ ద హెల్ సమీర్ అంటూ డోర్స్ ఓపెన్ చేసి ఫ్యాన్ ఆన్ చేసింది. ఉఫ్, ఇప్పటి వరకు ఎక్కడ చచ్చావే? ట్రిప్కి వెళ్ళాను. ఆమె మెడ పట్టుకుని వాల్కి లాక్ చేస్తూ, నేను ఇలా బాధలో ఉండగా నువ్వు ఎంజాయ్ చేయడం బాగుందా అన్నాడు కోపంతో. లీవ్ సమీర్, నన్ను అసలు కన్సిడర్ చేస్తున్నావా నువ్వు? కోరిక కలిగితే నలిపి వదిలేస్తావు టాయ్లా. అదే పెళ్లి చేసుకుంటే నీ బాధను పంచుకుంటాను కదా అంది అతని చెంపని నిమురుతూ. ఈ సోది తర్వాత, ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నాను దా అంటూ ఆమెను భుజంపై వేసుకుని బెడ్పై పడేశాడు. నో సమీర్, నీతో మాట్లాడాలని వచ్చాను. షటప్ అంటూ కసిగా ఆమె అందాలను చిజిక్కించుకుని 2 గంటల తర్వాత వేరుపడి సిగరెట్ వెలిగించాడు. ఏం చేయాలనుకుంటున్నావు? నీకు అనవసరం బేబీ. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు పిలుస్తా, ఇలా వచ్చి కౌగిట్లో వాలిపో అన్నాడు. వరేణ్యకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. తన లిటిల్ ఫింగర్ నెయిల్ని కూడా టచ్ చేసిన విరాట్ నిన్ను చంపేస్తాడు అంది. మరుక్షణం ఆమె పీకను పట్టుకుని నిలిపేస్తూ, ఈ సమీర్ గురించి నీకు తెలియదు బేబీ. సైలెంట్గా కనిపించే కిల్లర్ని నేను అన్నాడు. ఐ లవ్ యూ సమీర్, మనం పెళ్లి చేసుకుందాం. టాయ్ని అవసరం ఉన్నప్పుడే యూజ్ చేసుకుంటాను. లైఫ్ లాంగ్ పక్కన పెట్టుకుని తిరిగే చేతకాని వెదవని కాదు. నువ్వు పెళ్లి చేసుకుంటావని నేను ఫిజికల్గా దగ్గరయ్యాను నీకు. ఆ మాటకి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు సమీర్. ప్లీజ్ సమీర్, స్టాప్ ఇట్ అంది అరుస్తూ. రమ్ని గ్లాస్లో కొంపుకుంటూ, హ్యావ్ ఇట్ బేబీ అన్నాడు. సమీర్, నా లైఫ్లో ఆటలు ఆడకురా. జోక్స్ చేసే సిచ్యువేషన్ కూడా కాదు. నేను అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పు అంది అరుస్తూ. ఫైన్, ఇప్పుడు నీకేం కావాలి? మన పెళ్ళి. ఆమె బుగ్గలు నొక్కి మందు పట్టిస్తూ, మగతనానికి ఆడది సవాలు విసిరితే ఎవడో మడి కట్టుకుని కూర్చోడు బేబీ. నువ్వు నాకు నీ అందాలు చూపించి సవాల్ విసిరావు. నిన్ను నా స్ట్రెస్ బాల్గా యూజ్ చేసుకున్నా అంతే. నా లవ్ వరేణ్య, తననే నా లైఫ్ పార్ట్నర్గా చూస్ చేసుకున్నా బేబీ. సో పిచ్చి ఆలోచన చేయకుండా ఈ మనీ తీసుకుని సైడ్ అయిపో అన్నాడు. ఇదే నీ ఫైనల్ డెసిషన్ నా సమీర్ అంది తెగింపుగా. ఎస్. అతని రాక్షసత్వానికి శరీరం మొత్తం కందడంతో బెడ్ మీద నుండి లేచి డ్రెస్అప్ అయ్యాక, నీకు నచ్చితే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేద్దాం బేబీ.
నేను మ్యారేజ్ చేసుకున్నా, వీక్లీ మీట్ అయ్యి ఎంజాయ్ చేయొచ్చు అన్నాడు వికిలిగా నవ్వుతూ. డబ్బు కట్టలు సమీర్ ఫేస్పై విసిరేస్తూ. విరాట్ ఉండగా వరేణ్య లిటిల్ ఫింగర్పై వెంట్రుకను కూడా టచ్ చేయలేవు నువ్వు. వాడి చేతిలో బ్రతుకుంటే మళ్ళీ కలుద్దాం సమీర్, బాయ్ అంటూ పొగరుగా చెప్పి బయటకు వచ్చేసింది వనిత. దమయంతి టెంపుల్కి స్టార్ట్ అవుతూ ఏమన్నాడేవాడు అన్నాడు క్యూరియాసిటీతో. సమీర్కి పోయే కాలం వచ్చిందాంటీ, ఎవ్వరం మార్చలేం. ఇప్పటి నుండి ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాడు చచ్చాక కొంచెం బాధ తగ్గుతుంది మీకు అంది.